నమస్తే, నేను శ్రీలత. మాటా ముచ్చటకు స్వాగతం. తెలంగాణ పల్లెసిగలో సాహిత్య మందారాలు పరిమళిస్తాయి. అందులో మొగ్గగానే మగ్గిపోయిన జానపదాలు కొన్నైతే ఉద్యమాల బాటలో రాలిపోయిన మౌనరాగాలు ఇంకొన్ని. ఆ ఆవేదనలను గుండెకు హత్తుకునేలా వినిపించేవాడే కళాకారుడు. అటువంటి కళాకారులకు తెలంగాణ మాగాణమే కాణాచి. అలా ఈ నేల తల్లి పొత్తిళ్లలోంచి పుట్టిన సాహిత్య మాణిక్యాలే కోకిల నాగరాజు, విఠల్ గౌడ్. చిన్ననాడే తన ఊళ్ళో గోసి కట్టి గొంగడి వేసి డప్పు దరువుకు ఆడుతున్న రైతు కూలి సంఘం పాటలు చూసి ఆ పిల్లాడు అలవోకగా పాటలు పాడుతుంటే అంతా మందలించేవారు. కాని తన ఊరుపైనే పాట రాసి పల్లె అందాలను పాటగా పరిచయం చేస్తే అంతా భుజం తట్టి ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంలోంచి పుట్టుకొచ్చిన పాటగాడే పరకాల విఠల్ గౌడ్. పుట్టింది మారుమూల పల్లె మనోహరాబాద్. ఒకప్పుడు అన్నలకోట. డిగ్రీ చదువు ఒకవైపు, ఎక్కడ వేదిక దొరికినా గజ్జెకట్టి పాడుతూ మరొక వైపు తనకు పాట మీదున్న ప్రేమను చాటుతూ వచ్చాడు. తెలంగాణ ఉద్యమానికి పాటను తన వంతుగా ఊతమిచ్చిన విఠల్ ఆర్ఎంపీ వైద్యునిగా జక్రన్పల్లి మండలం మునిపెల్లిలో నివాసముంటున్నాడు. పల్లె పాటను, పల్లె సంస్కృతిని ఎప్పటికీ బతికించడం వైపే తన ఆశయమంటాడు విఠల్. చిన్ననాటి నుండే కళలపై మక్కువ. వేదిక దొరికితే చాలు తన పాటనో నృత్యాన్నో ప్రదర్శించి 4 చప్పట్లు కొట్టించుకోవాలని కోరిక. కేవలం సాధన ద్వారా అనేక కళలకు ప్రాణం పోస్తున్న ఆ కళాకారుడు కోకిల నాగరాజు. గాయకునిగా, నృత్య కళాకారునిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, రచయితగా, వెంట్రిలాక్విజం ఆర్టిస్టుగా, సభలు సమావేశాల్లోనూ రక్తి కట్టించే వ్యాఖ్యాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తూ కళామ తల్లి సేవలో పునీతుడవుతున్నాడు. కోకిల సింగింగ్ డాన్సింగ్ అకాడమీ ద్వారా 100 మంది శిష్యులను తయారు చేసి తెలంగాణ ఉద్యమంలో 100 ధూమ్ధాంలతో ప్రజలను చైతన్యపరిచిన నాగరాజు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామస్తుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పలు తెలంగాణ జానపద వీడియో ఆల్బమ్లకు డాన్స్ మాస్టర్ గా నృత్య రీతులు సమకూర్చిన నాగరాజు అనేక టీవీ కార్యక్రమాల్లో సింగర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా, డాన్సర్ గా ప్రదర్శనలిచ్చాడు. మరోవైపు సమాజ సేవకునిగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ కు సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. అట్టడుగున దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికితీసి మనకు అందిస్తున్నారు మన అపర జానపద కళాకారులు. అలాంటి అద్భుతమైన గీతాలను మనకు పాడి వినిపించడానికి మన స్టూడియోలో ఉన్నారు కోకిల నాగరాజు గారు, అలాగే విఠల్ గౌడ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు టీ న్యూస్. నాగరాజు గారు, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మొదట. మేడం, మా నాన్నగారు రిటైర్డ్ ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు. వారు కళాకారులు. వారి నుంచే నాకు ఇది లభించింది. ప్రస్తుతం నేను ఆర్మూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర హై స్కూల్లో తెలుగు పండితుగా విధులు నిర్వహిస్తున్నాను. ఓకే, మొట్టమొదటిగా మీరు రాసిన ఓ మంచి పాట మాకోసం. ఓకే మేడం. ఇది తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడు విరామం తీసుకుంటున్న సందర్భంలో ఈ పాట రాశాను మేడం. పదరో పోదాము మనం తెలంగాణ పోరుకు, పదవులు వదిలి మనం కదుల్దాము పోరుకో. పదరో పోదాము మనం తెలంగాణ పోరుకు, పదవులు వదిలి మనం కదులుదాము పోరుకు. రండి రైకలెండిరా రక్తముడుకుతుందిరా, రండి రైకలెండిరా రక్తముడుకుతుందిరా. చావోరేవో తేల్చుకునే సమయం వచ్చిందిరా. పదరో పోదాము మనం తెలంగాణ పోరుకు, పదవులు వదిలి మనం కదులుదాము పోరుకు. పదరో పోదాము మనం తెలంగాణ పోరుకు, పదవులు వదిలి మనం కదులుదాము పోరుకు. బతుకొచ్చిన ఆంధ్రోల బడాయిలు ఏందిరా, బతుకొచ్చిన ఆంధ్రోల బడాయిలు ఏందిరా. బలసిన మీ ఆస్తులన్నీ తెలంగాణ సొత్తురా, బలసిన మీ ఆస్తులన్నీ తెలంగాణ సొత్తురా. పండబారిపోయిన బతుకు మేమీడుస్తూ ఉంటే, సమైక్యాంధ్ర అంటూ నీ సావునాదమేందిరా.
పోదాము మనం తెలంగాణ పోరుకు పదవులు వదిలి మనం కదులుదాము పోరుకు అరే పదరో పోదాము మనం తెలంగాణ పోరుకు పదవులు వదిలి మనం కదులుదాము పోరుకు పదరో పోదాము మనం తెలంగాణ పోరుకు పదవులు వదిలి మనం తెలంగాణ పోరుకు. మీరు ఒక ఉపాధ్యాయుడు కాబట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి మీకు మంచి అవగాహన ఉంటుంది. వాటికి సంబంధించి మీరు కూడా పాటలు రాసి ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. సాధారణంగా మీ ఊర్లో ఈ తెలంగాణకు సంబంధించి ఏమని మాట్లాడుకుంటారండి? తెలంగాణ రావాలనే ఉంటుంది మేడం. మా ఊర్లో మా చుట్టుపక్కల దాదాపు మొన్న సకల జనుల సమ్మెలో అలాగే ఉద్యమం జరిగినప్పుడు మేడం మేము ప్రతిరోజు డే టైంలో స్కూల్కి వెళ్ళి మళ్ళీ ప్రతిరోజు రాత్రి ఒక ధూమ్ధామ్లలో పాల్గొన్నాం మేడం. మళ్ళీ ₹1 కూడా డబ్బు తీసుకోకుండా ప్రతి ఊర్లో ప్రతి ఊరు తిరుగుతూ రోజు రాత్రి ఒక ఊర్లో ధూమ్ధామ్ అంటే ఆ ఊర్లో తెలియని వాళ్ళకు కూడా చైతన్యవంతులు చేయడం. ధూమ్ధాములు అంటే చాలు మేడం, ఇక వేలకు వేల జనం వచ్చేవారు కాబట్టి వాళ్ళు ఈ పాటలు విని మా మాటలు విని చాలా సంతోషపడేవాళ్ళు. అట్లా ఒకవైపు డే టైంలో స్కూల్కి వెళ్తూ కూడా రాత్రులు సేవ చేస్తున్నారు. ఓకేనండి. విఠల్ గౌడ్ గారు, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మేడం మాది నిజామాబాద్ జిల్లా జక్కన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామం. మా నాన్నగారు ఇప్పటికి కూడా తాటి చెట్లు ఎక్కి కళ్ళు తీస్తాడు మేడం. మా అమ్మగారు సాధారణ గృహిణి. నేను ఆర్ఎంపీ డాక్టర్గా పక్కకే 10 కిలోమీటర్ల దూరం ఉన్న మునిపెల్లని గ్రామంలో ఆర్ఎంపీ వైద్యునిగా ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. ఇప్పటికి కూడా ఆర్ఎంపీ డాక్టర్ అంటే ప్రతి ఇంటికి ఇంజెక్షన్ ఇవ్వాలి మేడం, పల్లెటూరు. ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా అవ్వకు, ఆ అన్నకు, ఆ పెద్ద మనుషులకు కూడా తెలంగాణ ఆవశ్యకత గురించి చెప్పుతూ మన తెలంగాణ మనకు రావాలి, మాలాగా ప్రైవేట్ ఉద్యోగాలు కావు, ఒకవేళ తెలంగాణ వస్తే మన పిల్లలు బాగుపడతారు, మన పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పుతూ ఇప్పటి కూడా ఆ సేవలో ఉన్నాను మేడం నేను. ఓకే, అసలు ఈ కళల వైపుకు ఆసక్తి ఎలా కలిగింది మీకు? అయితే మా వంశంలో మా తాతగారు తత్వాలు వాడుతుండే మేడం. ఆ కళ మొత్తం మా వంశంలో అది నా ఒక్కడికి అబ్బింది మేడం. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఎవరికి రాలేదు మేడం. అది అంటే తాతగారిది విన్నావా? ఎలా విన్నాను మేడం. తాతగారితో భజనలకు తీసుకెళ్తుండే నన్ను. ఆ భజనలకు పోయినప్పుడు ఇంటూ చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులోనే చిక్కుబుక్కు రైలు వస్తుంది పక్కకు జరగండి అని పాడితే మా అమ్మలు చాలా సంబరపడ్డారట. అది ఇప్పుడు చెప్తే నేను ఆనందపడతాను మేడం. అంత చిన్నప్పటి నుండే పాటలు పాడడం ఇష్టం మేడం. అలా మరి నీకు మంచి పేరు తెచ్చిన పాట. ఓకే మేడం. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా. తువ్వా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. తువ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. భూవా కొల్లగొట్టి భూమాత చెరబట్టి, భూమాత చెరబట్టి, భూమాత చెరబట్టి. నాగలి దున్నే కార్తె నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని. నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన. నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. కనుపాప చూపుల్లా కన్నీటి పాటల్లా, కన్నీటి పాటల్లా, కన్నీటి పాటల్లా. ఎన్నేలా దీపాల వెలుగులైనోళ్లకు, వెలుగులైనోళ్లకు, వెలుగులైనోళ్లకు. ఏటి పాయల నీటి ఊటలా జోహార్, ఊటలా జోహార్, ఊటలా జోహార్. గట్ల మీద గడ్డి చిలుకలా జోహార్, చిలుకలా జోహార్, చిలుకలా జోహార్, చిలుకలా జోహార్. వరి మొలకలా జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు
వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. చక్కటి పాట పాడారండి. ఆ అమరుల you, గురించి కానీ వీరుల గురించి కానీ ఏ గాథలైనా తెలంగాణ గురించి కానీ ప్రజలకి మాట రూపంలో కన్నా పాట రూపంలో చెప్తే మనసులకు హత్తుకునేలా వెళ్తాయి. అవును మేడం. ఆ మార్పు ఉంటుంది. మీరు ఎప్పుడు పాడుతుంటారు కాబట్టి మీకు కూడా తెలుస్తుంది ఆ అవును పాట మేడం. పాడినప్పుడు జనాల స్పందన ఎలా ఉంటుందని. మేడం యాక్చువల్ ఇది 96, 97, 98 సంవత్సరాలల్లో అప్పుడు 276 గ్రామాలల్లో గోసిగట్టి గొంగడేసి గజ్జగట్టి అప్పుడు ఈ మైక్ సిస్టమ్ లేకుండే మేడం. ఎంత వాయిస్ ఓపెన్గా వాడితే అంత బ్రహ్మాండంగా ప్రజలకు వినిపించాల. అక్కడికి ఈ పాట పాడిన తర్వాత కూడా పాట నచ్చింది, మా ఇంట్లో అన్నం తినుండ్రి అని ఎవరైనా అక్కగా నన్నగారు అంటేనే అన్నం తినాలి మేడం. జేబులో 100 రూపాయలు ఉన్నా కూడా అన్నం తినద్దు మేడం. అంత ఉద్యమ స్ఫూర్తిగా అప్పుడు ఈ పాట అందరికి నచ్చింది మేడం. ప్రతి ఒక్కరు విట్టలు ఇదే పాట పాడంటుంటే అప్పటికి ఇప్పటికి ఇదే పాట అంటే చాలా ఇష్టం మేడం తెలంగాణ. నిజంగా అంతే బాగా పాడారండి. Thank you, మాట ముచ్చట్లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.